ఈ యొక్క పునరుత్థాన దినాన తన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతో ఆరాధించుటకు ఈ స్థలానికి కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరులకు ప్రభుపక్ష వందనాలు తెలియజేసుకుంటున్నాను. గత వారం సహోదరులు ఏ అంశాన్ని వివరించారో జ్ఞాపకం ఉందా? సమస్తమైన కపటము గురించి సహోదరులు శ్యామన్ గారు వివరించున్నారు అనమాట. సరే, ఈ యొక్క పునరుత్థాన దినాన దేవుడు మనకు ఏ మాటలైతే మరి మాట్లాడాలని ఇష్టపడుతున్నాడో ఆ మాటల్ని మనం శ్రద్ధతో ఆలకిద్దామండి. అంశం ఏంటంటే జ్ఞానులు అని చెప్పి బుద్ధిహీనులని. చదవండి ఆ వాక్యం, రోమిలికి రాసిన పత్రిక 1:22 చదవండి. పైన వారి అవివేక హృదయము అంధకార మాయమాయను తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. వారి అవివేక హృదయములంట అంధకారమైన జ్ఞానులమని చెప్పి ఏమయ్యారంటే బుద్ధిహీనులైరి. మనం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే, ఈ పత్రిక యొక్క బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తే మీరు నేను ఇది ఎందుకు తీసుకున్నానంటే ఈ పుస్తకం ఉందా మీ దగ్గర, అందరి దగ్గర? ఒక వ్యక్తి క్రైస్తవుడు ఎలా అవుతాడనేది ఇది కనుక ఉంటే మీకు ఇందులో 7వ లెసన్ 11వ లెసన్ ఒకటి ఉంది, మానవ పత్రం. అంటే ఏంటంటే రోమిలికి రాసిన ఈ యొక్క మూలవాక్యానికి బ్యాక్గ్రౌండ్ చదువుతున్నాను నేను. ఆ వచనం ఎందుకు రాయబడ్డది అనేది బ్యాక్గ్రౌండ్ చదువుతున్నా. మీరు కనుక అందులో 11వ పాఠం ఒకటి ఉంది, మానవ పతనం. ఒక మనిషి ఎలా పతనం అవుతున్నాడు అని ఆలోచిస్తే మొదటగా ఏముంటుందంటే, మొదటి పతనం ఎక్కడ జరిగింది? ఏదైనా తోటలో జరిగింది. అవ్వాదమ్మ దగ్గర మానవ పతనం జరిగింది. దేవుడు విధించినటువంటి ఆజ్ఞలకు లోబడక వారిద్దరు కూడా అపరాధంలో పడిపోయారు. అలా మానవ పతనం మొదట ఏదేలో జరిగింది. తర్వాత ఎక్కడ? నోవాహు కాలం అంటే ప్రజల దగ్గర మానవ పతనం జరిగింది. ఈ ప్రజల్ని నేను ఎందుకు సృజించాను అని సంతాపం పుట్టించారంట దేవునికి. అక్కడ మానవ పతనం జరిగింది. తర్వాత సొదొమ గొమొర ఆ పట్టణం ఉన్న ప్రజల విషయంలో కూడా పతనం జరిగింది. వారు సృష్టికి విరుద్ధంగా, దేవుడు ఏర్పరచబడినట్టు క్రమానికి విరుద్ధంగా జీవిస్తూ ఉన్న సమయంలో కూడా దేవునికి బహుపాపం వచ్చి ఆ పట్టణాన్ని తీసేసిన సందర్భం మనం చూస్తాం. అలా సొదొమ గొమొర ప్రజలు పతనానికి చెందారు. దాని తర్వాత ఆయన పిల్లలుగా పిలువబడ్డవారు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగం కూడా ఏమయ్యారు? పతనం అయ్యారు. అది ఇర్మియా గ్రంథంలో అంటాడు, ద్రోహి యగు ఇశ్రాయేలు, వ్యభిచారి యగు యోధా అని పిలుస్తాడు అనమాట. అంటే ఒక మనిషి ఇలా పతనమవుతా వచ్చి కొత్త నిబంధనకు వచ్చేసరికి పౌలు గారు ఏమన్నాడంటే, క్రైస్తవుడు ఎలా పతనమవుతున్నాడు తెలుసా అని ఉచ్చరించినటువంటి పదం. ఒక వ్యక్తి నేడున్న క్రొత్త నిబంధన కాలంలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా మానవులు పతనమవుతా వచ్చారు. నేడున్న కాలంలో మనుషులు ఎలా పతనం అయిపోతున్నారు తెలుసా? దేవునిగా గుర్తించట్లా. దేవుడు ఎవరు? అదృశ్యుడు, అక్షయుడు, కనిపించేవాడు కాదు. కానీ మనుషులు ఏడ ఎదుగుతున్నారు? దేవుణ్ణి రూపాల్లో, ప్రతిమల్లో ఎదుగుతున్నారు, రాళ్ళలో ఎదుగుతున్నారు, జంతువుల్లో, చెట్లలో, పుట్లలో, జంతువుల్లో, చతుష్పాద పురుగుల్లో, వీటన్నిటిలో వాడుతున్నారు. వీటన్నిటిలో దేవుని చూసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళెవరు? జ్ఞానులు మనం చెప్పుకుంటున్నారు, బుద్ధిహీనులు వాళ్ళు. గ్రీసు దేశస్తులు ఏమంటారు? ఇది అన్యులతో మాట్లాడుతున్న సందర్భం. ఇది మొదటి అధ్యాయం మొత్తం కూడా అన్యుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న విషయం. అన్యులు వాళ్ళు గ్రీసు దేశస్తులు పెద్ద జ్ఞానులు మనం చెప్పుకుంటారు. కానీ దేవుని ఎరిగే విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారు? బుద్ధిహీనులుగా ఉన్నారు. మనం కూడా దేవుని ఎరిగే విషయంలో ఇదిగో ఇలా ఉంటున్నాం, బుద్ధిహీనులుగా ఉన్నాం. ఎలా బుద్ధిహీనులుగా ఉన్నాం అనేది తీతు పత్రిక చూడండి ఒకసారి. తీతు పత్రిక 1:16. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుంటున్నారు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగునట్టున్నారు. అయితే తీతు రాసిన పత్రిక, ఈయన ఒక సువార్తికుడు తీతు గారు. క్రేతు అనే పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించి ఆ సంఘంలో సంఘ పెద్దలు ఎలా ఉండాలి అనే ఉద్దేశించి మాట్లాడతా, సంఘ పెద్దలు ఎలా ఉండాలి, అర్హత కలిగి ఉండాలంట. అయితే ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు చెబుతున్నాడు అనమాట. అటువంటి ఆ సంఘంలో ఎలా ఉన్నాయంట పరిస్థితులు? మళ్ళీ చదువు ఒక్కసారి. దేవుణ్ణి ఎరుగుదామని వారు చెప్పుకుందరు. దేవుణ్ణి ఎరుగుదామని, దేవుడు మాకు తెలుసని నోటితో మేము జ్ఞానం చెప్పుకుంటున్నారు.
నోటితో అయితే మేము జ్ఞానం అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ బిహేవియర్ చూడు కింద ఉందో. కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగనట్టున్నారు. ఒక సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారంటే నోటితోనేమో మేము జ్ఞానులమని చెప్పుకుంటున్నారంట, ప్రవర్తన దగ్గరకు వచ్చాక ఎలా ఉన్నారు? ప్రవర్తన దగ్గరకు వచ్చాకే బుద్ధిహీనులుగా ఉన్నారంట. కాబట్టి ఈ బుద్ధిహీనత గురించి పౌలు గారు ఏం చెప్పుకుంటూ వచ్చారంటే, అసలు ఏంటి మనం బుద్ధిహీనత అసలు ఎందుకు వచ్చింది మనిషికి? బుద్ధిహీనత రావడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈ బుద్ధిహీనత లక్షణాలు ఏంటనేది మనకు తెలిస్తే మనం జ్ఞానులమో కాదనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు, మనం తెలుసుకోవచ్చు. ఈ బుద్ధిహీనత ఏంటనేది మనకు తెలియకపోతే మన జ్ఞానంలో ఎలా తెలిసిద్ది? తెలియదు కదా. కాబట్టి అసలు బుద్ధిహీనత యొక్క లక్షణాలు ఏంటి? బుద్ధిహీనత లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, సహజంగానే మానవుని యొక్క సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఇది నువ్వు లోపంగా ఉన్నావు అని చెబితే యాక్సెప్ట్ చేసే మనసు అందరికి ఉండిద్దా? మానవ సైకాలజీ ఎవరికి ఉండదు, యాక్సెప్ట్ చేసే సందర్భం ఎవరికి ఉండదు. భక్తులు ఉన్నారు, చాలామంది ప్రవక్తలు తప్పు చేసినప్పుడు నువ్వు చేసిన తప్పు అన్నప్పుడు మార్చుకున్నారు వాళ్ళు. అంత మంచి మనసు ఎవరికి ఉండదు? నేడున్న అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ప్రజలకి ఆ మనస్తత్వం లేదు. నేను లోపంలో ఉన్నానే అని తెలుసుకునే అట్మాస్ఫియర్ ఎవరికి లేదు. కాబట్టి మనం ఎలా ఉన్నామంటే బుద్ధిహీనులుగా ఉన్నాయి. రెండు విషయాలు మామూలుగా, ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి నువ్వు లోపంలో ఉన్నా సరి చేసుకో అంటే మారటం తేలిక, నేను చేసేది తప్పు, ఇది నేను మార్చుకుంటే నేను ముందుకెళ్తానని నాకు నేను అనుకోవటం తేలిక. ఈ రెండు లేదు తేలిక మనిషికి. ఇప్పుడు నేను ఒక లోపంలో ఉన్నప్పుడు పిలుపన్న శ్యామన్న వచ్చి అన్న నువ్వు లోపంలో ఉన్నావన్న సరి చేసుకో అన్నా అంటే వారు చెప్పిన మాట బట్టి సరి చేసుకోవడం నాకు తేలిక. లేదు నేను చేసేది తప్పు, నేను చేసేది పాపం, కాబట్టి నేను దీన్ని మానుకోవాలని నాకు నేను అనుకోవటం తేలిక. రెండిట్లో నాకు నేను అనుకోవడం చాలా తేలిక అది. ఎందుకంటే నేను ఒకరి ముందు అపరాధిగా నుంచోవాల్సిన బాధ ఉండదు. ఏదో తప్పు చేసినట్టు, ఏదో భక్తిహీనుడిగా వాళ్ళ ముందు నుంచోవాల్సినటువంటి పరిస్థితి నాకు ఉండదు, నాకు నేనుగా తెలుసుకుంటే. కాబట్టి మనం నిజంగానే బుద్ధిహీనులుగా ఉన్నామా? బుద్ధిహీనులుగా ఉంటే మరి దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు కాదే. మరి మనం జ్ఞానులు అనిపించుకోవాలంటే, జ్ఞానులుగా మనం పిలువబడాలంటే మరి మనం బుద్ధిహీనులుగా ఉన్నామా లేవని కొన్ని లక్షణాలను బట్టి మనం చెప్పవచ్చు వాళ్ళు బుద్ధిహీనుడా జ్ఞానులా అనేది. దాన్ని ఆలోచిద్దాం. జస్ట్ మనం ఈరోజు వ్యక్తుల జోలికి వెళ్ళాం, ఆ వ్యక్తి ఎలా, ఈ వ్యక్తి ఎలా, ఆ వ్యక్తి ఎలా అన్నాం. జస్ట్ లక్షణాలు, అసలు ఈ బుద్ధిహీనత లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ బుద్ధిహీనత లక్షణాలు ఎలా ఉంటాయి. కాబట్టి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరి ఆ బుద్ధిహీనతకు సంబంధించినటువంటి ఆ లక్షణాలు మరి మానుకోవాలి కదా మనం అనేది చివరి ముగింపుగా మనం ఆలోచిద్దాం. ఎందుకంటే కరోనా ఉంది, మనకి చాలామంది అప్పట్లో భయభ్రాంతులకు గురి చేసింది. కరోనా వచ్చినప్పుడు దాని యొక్క లక్షణాలు తెలుసుకుంటే, దాని యొక్క లక్షణాలు తెలుసుకొని దానికి ఒక విరుగుడు అనేది ఇస్తే అది సమూలంగా క్యూర్ అయిపోయింది. అంటే కరోనా వచ్చిన చాలా నెలల తర్వాత కూడా వాటి లక్షణాలు తెలియక చాలా పొరపాటు జరిగిపోయి చాలా నష్టపోయింది ప్రపంచం మొత్తం కూడా. అయితే ఆ కరోనా వచ్చిన వ్యాధులు ఉండే సిమ్టమ్స్ ఏంటి, లక్షణాలను తెలుసుకున్న తర్వాత వైద్యులకు అది చాలా తేలికైపోయింది. ఆ కరోనాలో ఉన్నటువంటి సిమ్టమ్స్ను, జ్వరము, దగ్గు, తలనొప్పి అన్నీ వస్తాయి కదా, ఆ లక్షణాలను గ్రహించిన తర్వాత వాళ్ళకి వ్యాక్సిన్ తయారు చేయడం చాలా సులువైంది. అప్పుడు ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా ఏమైపోయింది, జయించాం దాన్ని, కరోనాని జయించాం. పూర్తిగా జయించలేకపోయినా కట్టడి చేసాం, ఆపగలిగాం అనమాట. కాబట్టి వాటి లక్షణాలు, కరోనా వ్యాధి వచ్చినప్పుడు వాటి లక్షణాలు కనుగొని ఎలా అయితే వ్యాక్సిన్ కనుగొన్నామో అలానే ఈ బుద్ధిహీనతకు సంబంధించి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలను కనుక మనం కనిపెట్టగలిగితే, ఆ లక్షణాలను కనుక మనం తెలుసుకోగలిగితే, ఆ లక్షణాలను కనుక మనం విడిచిపెట్టగలిగితే మనం ఎవరితో పిలువబడతాం? జ్ఞానముని పిలువబడతాం. కాబట్టి ఈ బుద్ధిహీనతకు సంబంధించిన లక్షణాల గురించి ఆలోచిద్దాం మనం ఈరోజు. ఏంటనేది బుద్ధిహీనత యొక్క లక్షణాలు. బుద్ధిహీనత యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? మొదటిది కీర్తనలు 14:1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. కింద వచ్చిన
వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయవారు, మేలు చేయవారు. కీర్తన 14:1 దేవుణ్ణి దేవుడు లేడని తిరస్కరించడంతో బుద్ధిహీన యొక్క లక్షణం బయలుపడబడుతుంది అన్నమాట, ప్రారంభం అవుతుంది. మొదటిగా బుద్ధిహీనత యొక్క లక్షణం ఏంటంటే దేవుణ్ణి తిరస్కరిస్తారు, దేవుడు లేడని తిరస్కరిస్తారు. ఇప్పుడు దేవుళ్ళలో ఉన్నాం అనుకో, మనకు ఒక అకౌంటబిలిటీ ఉండింది. అరే నేను దేవుని కుమారుణ్ణి, నేను ఇది చేస్తే నాకు నష్టం జరిగిద్దే, దేవుడు నన్ను ఒప్పుకోడే, సంఘం నుంచి గడ్డి వేస్తాడే అన్న భయం మనకు ఉండిద్ది. అసలు దేవుణ్ణి తిరస్కరించేవాడికి అదే ఉండిద్ది, వాడికి బౌండరీస్ ఏ ఉంటాయి. పాపం చేయడానికి బౌండరీస్ ఉంటాయా? మనకంటూ కొన్ని బౌండరీస్ ఉన్నాయి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి. బౌండరీస్ అంటే ఇది చేయాలి, ఇది చేయకూడదు అనే బౌండరీస్ మనకు ఉన్నాయి. అకౌంటబిలిటీ మనకు ఒకటి ఉంది. అసలు దేవుడు లేడనేవాడికి, దేవుడిని తిరస్కరించే వారికి ఏ అకౌంటబిలిటీ ఉండిద్ది? వాడు నేను ఏది చేసినా కరెక్ట్ అనుకుంటాడు, నేను ఏది చేసినా తప్పు లేదు అనుకుంటాడు, నేను ఏది చేయడానికైనా సమర్థుని అనుకుంటాడు. అది బుద్ధిహీనత యొక్క మొదటి లక్షణం. దేవుణ్ణి తిరస్కరిస్తాడు, దేవుణ్ణి అంగీకరించడు. కాబట్టి బుద్ధిహీనత యొక్క మొదటి లక్ష్యం ఏంటంటే దేవుణ్ణి తిరస్కరించడానికి ఆరంభమైంది. ఇంకా అతని జీవితంలో ఇంక రెండో వ్యక్తి చోటు ఉండదు. అసలు దేవుడేంటి, మతం ఏంటి, ఆచారాలు ఏంటి, నియమాలేంటి, నిబంధనలు ఏంటి, ఏం ఉండవు వాళ్ళకి. దేవుడు లేడు, దెయ్యం లేదు అనే కోణంతో ఆలోచించే ప్రతి వ్యక్తి కూడా ఎవరంట? బుద్ధిహీనుడు. మళ్ళీ చదువాక కీర్తనలు 14:1 ఒక్కసారి, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారంట. దేవుడు లేడని దేవుడిని తిరస్కరించే వాళ్ళు చెడిపోయిన వాళ్ళు. ఇది మొదటి లక్షణం. రెండో లక్షణం ఇంకోటి చూద్దాం. రెండో లక్షణంగా చూస్తున్నాం ఇంకోటి, దేవుణ్ణి నమ్మకపోవటం. రెండవ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలుంటే, ఈ సందర్భం ఏంటంటే ఆసా గారు మీ అందరికీ తెలుసుగా, ఆసా గారి యొక్క జీవిత చరిత్ర అందరికీ తెలుసుగా. మంచివాడా చెడ్డవాడు? ఆసా గారు మంచివాడు, ఎన్నో సత్కార్యాలు చేసినవాడు, మంచి సంస్కరణలు తెచ్చినవాడు. అతని యొక్క కాల పరిమితిలో ఎటువంటి యుద్ధాలు కానీ ఎటువంటి సమస్యలు కానీ లేనటువంటి రాజు. మంచిగానే కొనసాగాడు తన జీవితంలో, మంచిగానే కొనసాగుతా ఒకనొక సందర్భంలో ఏమైందంటే వేరే దేశం వాళ్ళు తన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు తను ఏం చేశాడంటే వేరొక రాజును ఆశ్రయించాడు, దేవుని ఆశ్రయించలా. అంతకుముందు చాలా పర్యాయాలు దేవుని ఆశ్రయించాడు. ఎంతమంది లేరండి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, విశ్వాసంలో కొనసాగుతా కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని ఆశ్రయించిన వాళ్ళు ఎంతమంది లేరు? చాలా మంది ఉన్నారు. యెజబెలు ఏలియా గారి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తను చంపాలని అనేక మంది వ్యక్తులు పంపించినప్పుడు ఎంతో వేదంతో ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను రక్షించి ఈ యొక్క యెజబెలు నుంచి రక్షించని ఎన్నో విధంగా ప్రార్థన చేశాడు. ఏలియా గారేంటి, గిద్యోను గారేంటి, చాలామంది ప్రార్థనలు చేశారు. కాకపోతే ఆసా గారు కూడా ఏం చేసి అంతకుముందు బాగానే జీవించాడు, అంతకుముందు బాగానే ఉన్నాడు. కానీ ఒకనొక పరిస్థితి వచ్చేసరికి ఏమైపోయాడంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా, దేవుడి మీద నమ్మకం పెట్టుకోకుండా సిరియా రాజు బెన్హదద్ అనేటువంటి రాజును ఆశ్రయించాడు. ఎప్పుడైతే తను హృదయంలో ఉన్న దాని ప్రకారం తను నిర్ణయం తీసుకున్నాడు, సిరియా రాజును ఆశ్రయించాడు, దేవుడు పలికించిన మాట చూడండి, 7వ వచనంలో చూడండి ఏం మాట ఉంటుంది. నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటే చూడండి, నమ్ముకొనక చివరగా 9వ వచనం చూడు, అక్కడ చివరిలో ఒక మాట ఉంటది, నీవు మతి తప్పి ప్రవర్తించివి. ఈ విషయం మందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి. మతి తప్పి అయితే ఒక బుద్ధిహీనుడి యొక్క లక్షణం ఎలా ఉండిద్దంటే తిరస్కరించడం ప్రారంభమైంది. దాని తర్వాత విశ్వాసంలో కొనసాగుతా కూడా దేవుణ్ణి
నమ్మకపోవటం, అలా కొనసాగటం. దేవుని నమ్మకుండా అలా కొనసాగే విషయంలో కూడా బుద్ధిహీనత యొక్క లక్షణాలు. ఎప్పుడైతే ఆ బుద్ధిహీనత లక్షణాన్ని ఆసా గారు అతను హృదయంలోకి తెచ్చుకొని ఎప్పుడైతే ఆ సొంత ఆలోచన చేశాడో దేవుడు అప్పుడు ఏమన్నాడంటే, నువ్వు మతి తప్పి ప్రవర్తించని చెప్పి ఆసాగాన్ని హెచ్చరించాడు. కాబట్టి బుద్ధిహీనత యొక్క రెండు లక్షణం ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవటం, దేవుణ్ణి ఆశ్రయించకపోవటం. మూడో లక్షణంగా చూద్దాం. ఇంకొకటి మూడో లక్షణం, తన మనసును మాత్రమే నమ్ముతారంట బుద్ధిహీనులు. సామెతలు 28, సామెతలు 28-26 తన మనసును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు. చాలు, బుద్ధిహీనులు అంట తన మనసును మాత్రమే నమ్ముకుంటారట. చాలా మంది పిల్లలు కానీ మేబీ మనం కూడా ఎక్కువ ఇళ్లలో వాడే పదం ఏమన్నా మీకు గుర్తొస్తుందా? నా మనసుకు నేను నచ్చినట్టు చేశాను, నా మనసుకు ఏదనిపిస్తే నేను చేశాను అని మనం చాలా మంది అంటాం. ఏంటి ఇప్పుడు దానికి ఐడెంటిటీ ఏంటి? అసలు నీ మనసులో ఉన్నది చేశావు, దేవునికి నచ్చినట్టు ఉందా లేదా అనేది ఐడెంటిటీ ఏంటి దానికి? ఎందుకంటే దేవుని మనసు కాదు కదా అది, యేసుక్రీస్తు మనసు, అది పరిశుద్ధాత్మ మనసు. అది లేదు. మన మనసులో ఎలా ఉంటాయి అంటే పరిస్థితులను బట్టి మన మనస్తత్వం మారిపోతూ ఉంటుంది, మనసులో ఆలోచన మారిపోతూ ఉంటాయి. కుడి ఎడమకు తిరిగినప్పుడు మన ఆలోచనలన్నీ కూడా మారిపోతున్నప్పుడు దానికి ఐడెంటిటీ ఏంటి అసలు? అదేమన్నా దేవుని మనసా? నువ్వు చేసింది కరెక్టే అంటానికి కాదు. కాబట్టి తన మనసును మాత్రమే నమ్ముకుంటాడంట. ఎందుకంటే మనసుకు కూడా ఒక లోకంలో ఉన్నటువంటి ఒక లోక సామెత ఒకటి ఉంది. మనసు అంట కళ్ళెము లేని గుర్రం వంటిదంట. దాన్ని అదుపు చేయగలుగుతారు ఎవరైనా? కళ్ళెము లేని గుర్రాన్ని దాన్ని అదుపు చేయలేరు. కళ్ళెం ఉంటేనే అది అదుపు అయింది. మనసును అదుపు చేసేలా ఎవరు? మరి మన మనసుని అదుపు చేసే వాళ్ళు ఎవరు? దేవుడు పరిశుద్ధాత్మకు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే లోకంలో చాలాసార్లు విశ్వాసులు కొనసాగుతున్న మనమే ఏదైనా నిద్రపోయే సమయంలో కానీ ఏమైనా చెడు ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే మనం ఒకసారి లిగుస్తాం. నేనేంటి తప్పుగా ఆలోచించాను అనుకుంటాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? మన మనసుని ఏం చేస్తున్నాడు? అదుపు చేస్తున్నాడు. ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. కల వస్తుందిలే హాయిగా నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నావు అనుకో, పరిశుద్ధాత్ముడు ఉన్నట్ట మనం తనం కొట్టినట్టు, ఆయన్ని తనం కొట్టినట్టు. కాబట్టి మన మనసును అదుపు చేయగలిగేటువంటి కెపాసిటీ, ఆ శక్తి ఎవరికి ఇచ్చాడంటే పరిశుద్ధాత్ముడికి ఇచ్చాడు. మనకొచ్చే ఆలోచనలు బట్టి, మనకొచ్చే స్థితిగతులను బట్టి ఎప్పటికప్పుడు మారిపోయింది. మన మనసు చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఎప్పుడు ఒకలాగే ఉండదు, చేంజ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి మనసుని నా మనసుకు నచ్చినట్టు నేను చేసిన ఎట్ట కుదిరిద్ది? మనమేం దేవుళ్ళం కాదు, లేకపోతే యేసుక్రీస్తు కాదు, పరిశుద్ధాత్ముడు కాదు, చివరాఖరికి అపోస్తులం కూడా కాదు. ఎట్ట కుదిరిద్ది మరి? నా మనసుకు నచ్చినట్టు నేను చేశానంటే ఎక్కడ ఆలోచించాలి? నా మనసుకు నచ్చి నేను చేశాను అన్న పదం అది నిలబడాలంటే మనం ఎక్కడికి వచ్చి ఆలోచించాలి? ఇక్కడికి వచ్చి ఆలోచించాలి. నీ మనసునట్టు చేసావు, ఓకే, అది గ్రంథానికి సరిపోయేటట్టుందా? లేఖనాలకు సరిపోయేటట్టుందా? అది దేవుని యొక్క విధానంలోనే ఉందా? ఆ నియమంలోనే ఉందా అని ఆలోచించుకోవాలన్నమాట. బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే కేవలం మనసు నచ్చింది మాత్రమే చేస్తాడు. అది దేవునికి ఇష్టమా, యేసుక్రీస్తుకి ఇష్టమా, పరిశుద్ధాత్ముడికి ఇష్టమా, అది దేవుని యొక్క నియమంలో ఉందా లేదనేది అసలు ఆలోచించడం అన్నమాట. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. బుద్ధిహీనత యొక్క మూడో లక్షణం ఏంటి? తన మనసును మాత్రమే నమ్ముతారు వాళ్ళు. ఇంకో లక్షణం కూడా ఆలోచిద్దాం. మూఢుడికి ఏముండిద్ది అంటే, బుద్ధిహీనుడికి ఏముండిద్ది అంటే జ్ఞానం పొందాలని కోరిక ఉండదు. జ్ఞానం పొందాలని కోరిక ఉండదు. ఇది వచ్చేసరికి సామెతలు 17-16. ఒక నిమిషం అక్క, నేను చేస్తాను ఒకసారి. సామెతల గ్రంథం 17 ఓకే అక్క, చదువు ఒకసారి. బుద్ధిహీనుడి చేతిలో జ్ఞానము సంపాదించుటకు సొమ్ముండనేలా
వానికి బుద్ధి లేదు కదా. బుద్ధిహీనుడి చేతిలో సొమ్ముంది, ఉపయోగం ఉంది, తన జ్ఞానానికి వాట కదా దాన్ని. ఇప్పుడు బుద్ధిహీనుడి కంట విస్తారమైన సొమ్ము ఉంది, అది జ్ఞానం నేర్చుకోవడానికి తను వాడంట. ఇంక ఉపయోగం ఏముంది, ఆ సొమ్ముండి ఉపయోగం ఉంది తనకి. తర్వాత 24 వచ్చిన కూడా చదువుక, 24 వచ్చిన కూడా అందులోనే బుద్ధిహీనుని కన్నులు బుద్ధిహీనుని కదా. 24 జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు భూ దిగంతములో ఉండును. జ్ఞానము వివేక గలవాని ఎదుటనే ఉన్నదంట. ఇది జ్ఞానము వివేకము గలవాని ఎదుటనే ఉన్నది, బుద్ధిహీనుని కన్నులు కింద చూస్తాయంట. బుద్ధిహీనుని కళ్ళు ఎప్పుడు కూడా. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనకి రాజకీయ నాయకులు పరిపాలిస్తున్నారు కదా, కొన్ని శాఖలు ఉన్నాయి. కొన్ని శాఖలకి ఏం చేస్తారంటే కొంత డబ్బు ఇచ్చి దాన్ని ఎస్టాబ్లిష్ చేయమంటారు, డెవలప్ చేయమంటే ఏరియాని సరే. ఒక మంత్రి ఉన్నాడు, ఆ మంత్రికి ఒక 20 కోట్లు డబ్బులు ఇచ్చి ఆ వ్యవస్థని డెవలప్ చేయమన్నాడు, లేకపోతే ఒక ప్రాంత ప్రజని డెవలప్ చేయమన్నాడు. ఆ డబ్బులు తీసుకొని తను ఈ యొక్క డెవలప్మెంట్కి వాడితే ఉపయోగం ఉండిద్ది. తన సొంత ప్రయోజనాలకే వాడుకుంటే ఉపయోగం ఉంది. ఆ డబ్బు నువ్వు 20 కోట్లు 400 కోట్లు ఇచ్చిన ఉపయోగం ఏముంది? కాబట్టి జ్ఞానం పొందాలనే కోరిక ఉండకపోవటం కూడా అది మూఢత్వం, అది బుద్ధిహీనత. మనందరం ఈ ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళమే కాబట్టి ఒక మాట చెబుతా. అంటే చాలా మంది ఏంటంటే ఇంకా మూఢత్వంలోనే ఉండాలని కూడా బుద్ధిహీనత. ఎప్పుడెప్పుడు మన పరిజ్ఞానం చెందుతూ ఉండాలి. మన క్రైస్తవుల్లోనే బహుశా ఒక 4 సంవత్సరాల క్రితం అనుకుంటా ఏదేను తోట ఆరాధన అనేది ఒకటి పెట్టారు. మన కాడ కాదు, మన కంట్రీ కాదనుకుంటే, మన కంట్రీలోనే, మన కంట్రీ వేరే స్టేట్లో సాయంత్రం పూట ఏదేను తోటలోనే ఆరాధన అనే క్రమాన్ని ఒకటి పెట్టి వాళ్ళు తీసుకొచ్చినట్టు క్రమం విధానం ఏంటంటే, ఇది 2020-21 ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన. నీడు ఆరాధన అంటే ఏదేను తోటలో వారికి వస్త్రాలు ఉన్నాయా? ఆదాము గారికి అవగారు వస్త్రాలు ఉన్నాయా? లేవు. ఆ ఆచారాన్ని సంఘంలో ప్రవేశపెట్టారు. సంఘంలో ప్రవేశపెట్టి నేడున్న ఈ జనరేషన్లో పీపుల్స్ కూడా ఏమి ఉండకూడదు, వస్త్రాలు ఉండకూడదు అంటే వాళ్ళకి వస్త్రాలు ఉండకుండా ఆరాధన జరిగించారు. 2020-21 ప్రాంతంలో జరిగిన సంఘటన ఇది. అంటే వాళ్ళు పరివర్తన చెందలా, ఇంకా ఆడే ఉన్నారు. వాళ్ళు పరివర్తన చెందకుండా జ్ఞానాన్ని తెలుసుకోవాలని, జ్ఞానం నేర్చుకోవాలని పరిజ్ఞానం లేరు, వాళ్ళు అక్కడే ఉండిపోయారు. చాలామందికి మనకి ఈ ఎస్సీ కేటగిరీలో ఎస్సీలని దూషించినా కానీ, దుర్భాషలు ఆడినా కానీ, ఇళ్ళ మీదకి వచ్చి కొట్టినా కానీ మాకు ఒక చట్టం ఉంది. ఏంటి ఆ చట్టం? ఎస్సీ అట్రాసిటీ కేసు అనే చట్టం ఒకటి ఉంది. ఈ చట్టం రావడానికి కారణం ఏంటో తెలుసా? ఈ చట్టం రావడానికి గల కారణం నేను ఎందుకు చెబుతున్నాను ఈ మాట, జ్ఞానం పొందాలని కోరిక లేదనుకో మనం కొన్ని కోల్పోతాం. దాని గురించి చెబుతున్నా. జ్ఞానం పొందాలనే కోరిక లేకపోతే మూఢత్వంలో ఉండిపోతాం, తెలుసుకోం ఏంటనేది. మనం ఎస్సీ ఎస్టీ అనేది లేదు. అట్రాసిటీ కేసు 1990లో వచ్చింది. ఇది రావడానికి గల ఒక పెద్ద కారణం ఒకటి ఉంది. 1981లో ఒక సంఘటన జరిగింది. 1981లో ఒక సంఘటన జరిగింది. మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉండేది. కారంచేడు అనే ప్రాంతంలో కమ్మవర్గం ఏం చేశారంటే దళితుల మీద, ఎస్సీ మాదిగల మీద ఊచకోత పోశారు. నైటే కనీసం ఎంతమంది కమ్మవర్గం ఎంతమంది, కనీసం 300 నుంచి 600 మంది దాకా ఒక్క నైట్ అటెంప్ట్ అన్నమాట. నైట్ అంతా ప్లాన్ చేసుకొని తెల్లవారుజామున 5-6 గంటల సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాంతంలో జరిగిన సిచ్యువేషన్ని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల మొత్తానికి అందరూ ఒకటైపోయి ఒక ప్రాంతం మీద, చిన్న ప్రాంతం మీద, కారంచేడు గ్రామంలో జరిగిన ఒక పెద్ద సంఘటన. నైటే అసలు కొండ్రగొడ్డల్లో కత్తులు కర్రలు తీసుకొని ఊచకోత పోశారు. కనీసం 300 మంది క్షతగాత్రులు అయ్యారు. కాళ్ళు లేక, చేతులు లేక 9 మంది చంపేసి గోనె సంచుల్లో పూడ్చివేసిన సందర్భాలు, చాలా చిత్రహింసలు పెట్టారనమాట. అప్పుడు దాకా అంబేద్కర్ గారు ఆల్రెడీ రాజ్యాంగంలో ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అనేది పెట్టాడు అందులో, కానీ దాన్ని ఎలిగి తీసిన లేరు బయటికి ఆ చట్టాన్ని. ఎప్పుడైతే ఈ 91లో ఈ ఊచకోత అనేది జరిగిందో, 91లో జరిగిన ఊచకోత పరిణామం ఏం చేసుకుందంటే 8-9 సంవత్సరాలు కష్టపడి జ్ఞానం నేర్చుకొని, జ్ఞానం పొందాలని కోరిక లేకపోతే కొన్ని చట్టాలు కూడా మాకు తెలియవు ఏంటనేది. ఈ 9 సంవత్సరాలు పట్టుకొచ్చినాయి. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, ఎంఆర్పిఎస్ అని, మాల మహానాడు అని, ఇలాంటి వర్గాలు చాలా వచ్చినాయి చూసావా. ఇదిగో ఈ కాల పరిమితి లేకపోయినా అన్నీ కూడా ఒక వర్గానికి నష్టం జరుగుతుంది.
ఒక వర్గాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఆధిపత్యం చెలాయిస్తున్నారు, ఆధిపత్యం చూపిస్తున్నారనే ద్వారా ఏం చేశారంటే ఎంతో పోరాడి చాలామంది నాయకులు, ఎస్సీ నాయకులు ఎంతోమంది పోరాడి ఇదిగో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నాన్ బెయిలబుల్ కేసు. ఎవరైనా సరే కులాన్ని దూషించినా కానీ, ఇబ్బంది పెట్టినా కానీ, ఇంటి మీద కొట్టినా కానీ వారికి ఏంటంటే నాన్ బెయిలబుల్, ఇంకే బెయిల్ అనేది లేదు వేరే వర్గం వచ్చి మనల్ని దూషించారంటే. అది ఈ జ్ఞానం పొందాలని కోరిక లేకపోతే ఆడే ఉండిపోతే హింసించారు పోతే పోనీ నలుగురు వచ్చారు, ఇంకో సంవత్సరం అయితే ఇంకో 10 మంది చేస్తారు అనుకుంటా పోతే మనం బుద్ధిహీనులుగా ఉండిపోతాం. అది అన్ని విషయాల్లో, ఆ ఒక్క విషయాన్ని కాదు, బైబిల్ అనుసరించే విధానంలో కూడా అన్ని కాలాన్ని బట్టి పరివర్తన చెందుకుంటూ వచ్చారు. ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక సంస్కృతి, కనాను వచ్చినప్పుడు ఒక సంస్కృతి, దాన్ని విడిచిపెట్టి కొత్తగా నిబంధనలోకి వచ్చిన తర్వాత ఒక సంస్కృతి, ఇలా సంస్కృతులు మారుతా వచ్చినాయి, డిజైన్ మారుతా వచ్చింది అన్నమాట మొత్తం. అలా మనం కూడా ఏమవ్వాలంటే జ్ఞానం పొందాలని కోరికలోనే ఉండాలి. జ్ఞానం పొందాలని కోరిక లేదనుకో మనం ఇంకా ఎక్కడ ఉంటాం, అట్టడుగునే ఉంటాం, ఆ కింద నుండి ఆలోచిస్తాం. కాబట్టి జ్ఞానం పొందాలనే కోరిక లేకపోవటం కూడా బుద్ధిహీనతే. కాబట్టి జ్ఞానం పొందాలనే కోరిక కలిగి ఉండాలి మనందరం కూడా. ఇంకొక లక్షణం కూడా ఆలోచిద్దాం. ఇంకో లక్షణం క్రమశిక్షణను విస్మరించడం. ఇది వచ్చేసరికి సామెతలు 15:5. ఒక్క నిమిషం, సామెతలు అందరు తీయండి. సామెతలు 15:5. మూఢుడు తన తండ్రి చేయి శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును. మూఢుడు తన తండ్రి చేసే శిక్షణ అంట తిరస్కరిస్తాడంట. అయితే బుద్ధిహీనత యొక్క లక్షణాలు కూడా ఏంటంటే క్రమశిక్షణను విస్మరించడం. ఇప్పుడు చాలామంది మన ఇక్కడ కూడుకున్నటువంటి మనందరం కూడా తల్లిదండ్రుల మాటను బట్టి, తల్లిదండ్రుల యొక్క మాటలను తీసుకోవాలని బట్టి మనందరం కూడా చక్కగా సంఘంలో కొనసాగుతున్నాం, చక్కగా ఎవరి కుటుంబాలను వృద్ధి చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. ఎవరి వృత్తిలో వాళ్ళు ప్రాధాన్యతలో ఉన్నాం అన్నమాట, మొదటి ప్రాధాన్యతలో ఉన్నాం. అదే ఈ క్రమశిక్షణ మనం విశ్రమిస్తే, క్రమశిక్షణను తిరస్కరిస్తే, క్రమశిక్షణలో ఉండకపోతే చాలా ప్రాబ్లం వస్తాయి. తల్లిదండ్రులు పెట్టే క్రమశిక్షణలో కనుక పిల్లలు కనుక పెరగకపోతే వచ్చి ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒకటి నేను చెబుతా. ఆ కుమారుడే ఏది ఈ క్రమశిక్షణలో తండ్రి క్రమశిక్షణలో పెట్టక కుమారుడు కోల్పోయిన తర్వాత తను ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటే, వాళ్ళ తండ్రి అంట చాలా సంపాదించాడు, చాలా కంపెనీస్ కూడా పెట్టాడు, అందులోనే చాలామంది వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ని కూడా వాళ్ళే పెట్టుకున్నారంట. ఎంప్లాయీస్ని కూడా కనీసం ఆయన కింద ఒక 30 మంది జాబ్ హోల్డర్స్ పనిచేస్తారు, ఆయనే జీతాలు ఇస్తారు మొత్తానికి. అయితే చాలాసార్లు వాళ్ళ కొడుకు యొక్క బిహేవియర్ ఇతరులు వచ్చి చెబుతా ఉన్నప్పుడు, అన్న మీ కొడుకు కొద్దిగా సరి చేసుకోకూడదు, లెగిస్తే గొడవకు పోతున్నాడు, తప్పు మార్గంలో నడుస్తున్నాడు అని చెబితే, నేను ఇంత సంపాదించి డబ్బు అంతా ఎవరికి, వాడు ఎంజాయ్ చేయడానికే మొత్తం, వాడు ఎంజాయ్ చేయడానికే ఏముందిలే, కానీ నేను సంపాదించా కష్టపడి, నేను కూడా నా కొడుకుని సంపాదించమంటే కరెక్ట్ కాదు. మరి దీన్ని అనుభవించేది ఎవరు? నేను కష్టపడి కోడేసి కొంత మిగిలిచ్చా, మరి దీన్ని అనుభవించేది ఎవరు? కుమారుడే కదా అనుభవించింది అని తనేం చేశాడంటే క్రమశిక్షణలో పెట్టుకోవాలి. కుమారుడిని క్రమశిక్షణలో పెట్టుకోకపోవడం వలన తిరిగి ఒక 10 సంవత్సరాలు తిరిగేసరికి అంట మనం వాట్సాప్లో అందరం గ్రూప్ క్రియేట్ చేసుకుని వాట్సాప్ చేసుకుంటాను చూసావా, అలాగనే అనుకున్న ఒక సందర్భంలో అంట వాళ్ళ నాన్నకి ఏదో హెల్త్ ఇష్యూ అయ్యి అందరూ డొనేషన్లు వేసుకుంటున్నారంట. అరే పాపం వాళ్ళ నాన్నకి బాగలేదురా, నేను ఒక 5,000 ఇస్తున్నా, నువ్వు ఒక 10,000 అని చార్జ్ చూసాడంట మొత్తం. మరి ఇదేంది 10 సంవత్సరాల క్రితం చాలా బాగున్నాడు కదా, కోట్లు పడగలెత్తున్నాడు కదా, ఏంది అతనే ఇంకొకరి సహాయం కోరటం ఏంటి అని ఆలోచిస్తే తన కుమారుడికి అప్పుడు లైవ్లో చెప్పేశాడు ఇంటర్వ్యూ ఏం జరిగిందనేది. నేను క్రమశిక్షణలో పెరగలేదు, మా నాన్న నన్ను అలా పెంచలేదు అని ఇది అంటా చూసావా, కూర్చొని తింటే కొండైనా తరిగిపోయింది అని. అదే దొరలవాట్లుంటే ఇంకొంచెం తొందరగా కరిగిపోయింది. అలా తనకున్న దొరలవాట్లు బట్టి ఏం చేసుకున్నాడంటే ఆస్తి మొత్తాన్ని పోగొట్టుకొని చివరికి తండ్రి అనారోగ్య స్థితికి వస్తే ఇతరుల్ని బెగ్గింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి, అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది తన తండ్రికి. అదే కొడుకుని క్రమశిక్షణలో పెంచితే, విలువలు నేర్పితే ఎలా ఉండేది, తన పరిస్థితి ఎలా ఉండేది?
కాబట్టి చాలామంది క్రమశిక్షణలో పిల్లల్ని పెంచరు. ఒకళ్ళు పెంచరు, పెంచినా కానీ ఒక్కొక్కళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఏమనుకుంటారంటే తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళమనో కాలేజీకి పోమనో గదివినా కొట్టినా తిట్టినా మా తల్లిదండ్రులు నన్ను ప్రేమించట్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు పిల్లలు. స్కూల్కి వెళ్ళమని కొడుతుంది మా మమ్మీ, కాలేజీకి వెళ్ళమని కొడుతున్నా మా డాడీ అని కోపం పెట్టుకుంటారు, కక్షలు పెంచుకుంటారు. ఎందుకు మీ సమాజంలో చాలామందికి తెలుసు ఏమని, రే నేనంటే మా అమ్మ నాన్న గడగడలాడతారా అని అనేవాళ్ళేరా. నువ్వు మూర్ఖుడు కాబట్టి గడగలాడతారు వాళ్ళు. నువ్వు మంచోడు అయితే ఎందుకు, నువ్వు జ్ఞానం అయితే ఎందుకు వాళ్ళు గడగలాడతారు నిన్ను చూసి? తల్లిదండ్రులు అనాల్సిన మాట అనేది. నన్ను చూస్తే మా తల్లిదండ్రులు గడగడలాడతారా, వాళ్ళని ఎంతలో పెట్టాలి అంతలో పెడతారు నేను వాళ్ళని అని. అది జ్ఞానులు విశ్వాసులు మాట్లాడే మాటలు కాదు. ఎవడంటే మూర్ఖుడు మాట్లాడే మాటలు అయ్యి, మూఢుడు మాట్లాడే మాటలు అయ్యి కూడా. కాబట్టి కుమారుడు అంట తండ్రి చే శిక్షను తిరస్కరించడం అంట. తిరస్కరిస్తే ఏమైపోతాం? బుద్ధిహీనం అయిపోతాం మనందరం. ఎందుకంటే ఇంకెవరు ఫస్ట్ క్రమశిక్షణలో పెట్టేది దేవుడు మనందరినీ. ఆ తర్వాత స్థానం దేవుడు ఎవరికి ఇచ్చారు? తల్లిదండ్రులకు ఇచ్చారు. తల్లిదండ్రులు చాలా కోల్పోతారు పిల్లల విషయమే. ఒక్కొక్కసారి పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రులు అడ్డంగా ఉన్నారంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా నీ జీవితం నువ్వు బతుకుపోయా, మాదేవంది ఏదో ఒక మూలలో ఉంటావు, నీకు పోయి మాదేవంది లేకు, నీకు వాళ్ళకి వెళ్ళాలా, అబ్రాడ్స్ ఏమైనా వెళ్ళాలా, మా ఆస్తు పాస్తులు మొత్తం నీ చేతికి ఇస్తాము, మాదేవంది ఇద్దరు మనుషులు, ఏ గుడిసెలో తింటే పోదు ఏ గుడిసెలో పడుకుంటే పోదు అనుకుంటారు. తల్లిదండ్రులు అంత త్యాగం చేస్తారు. కొన్ని చోట్ల అత్తమామలు కూడా అత్త కోడలకి కూతురికి అల్లుడికి ఇళ్ళ సమస్య ఉందనుకో, అమ్మ మేము రావడం వల్ల సమస్య అవుతుంది అమ్మ, మేము రాములే, మేము రాకపోతే మీ ఇద్దరు బాగుంటారంటే మాకు అదే సంతోషం అని చెప్పి అత్తమ్మలు కూడా ఆగిపోతారు, కుటుంబానికి పోకుండా, అల్లుడి దగ్గరకు పోకుండా. అంటే కుటుంబంలో తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తారు. మరి అటువంటి ఆ సాక్రిఫైస్ మనం ఎలా తీసుకుంటున్నాం? చాలా కోల్పోతారు మనల్ని బట్టి. కాబట్టి క్రమశిక్షను తిరస్కరించేవాడు ఎవరంటే బుద్ధిహీనుడు. ఇదే హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి, ఇదే మాట ఉంటుంది హెబ్రీ రాసిన పత్రికలో కూడా. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 8 వచ్చిన ఉంటుంది చూడండి. నా కుమారుడా ప్రభువు చేయి శిక్షను ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వానికి శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. కింద కూడా చదువు అంతే. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని సూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. అది ఎవరైతే శిక్షను స్వీకరించారో వారంట దుర్బీజులు అంట. తండ్రి చేసే శిక్షను ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, ఎవరైతే దాన్ని పొందుకుంటారో వాళ్ళు ఎవరు? ఏమన్నారు అక్కడ? మీరు కుమారులు గారు. తండ్రి శిక్షణ ఎవరైతే తృణీకరిస్తారో వారు దేవుని యొక్క కుమారులు గారు, దుర్బీజులు అంటున్నారు. ఎవరైతే తండ్రి శిక్షణ యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు. కాబట్టి బుద్ధిహీనులు ఏం చేస్తారంటే క్రమశిక్షణని తిరస్కరిస్తారు, విస్మరిస్తారు. ఆ యొక్క బుద్ధిహీనత యొక్క లక్షణం అది. సరే, ఇంకో మాట కూడా చూద్దాం, ఇంకో లక్షణం కూడా చూద్దాం. అంతే, బుద్ధిహీనుల యొక్క లక్షణం చూడండి. ఇంకోటి 6వదిగా బుద్ధిహీనుని యొక్క 6వ లక్షణం ఏంటంటే చెడులో ఆనందాన్ని కోరుకుంటారు వీళ్ళు. సామెతలు 10:23 చూడండి. సామెతలు 10:23. చెడు పని చేయడం అంట బుద్ధిహీనికి ఎలా ఉంది? బుద్ధిహీనుడు అంట చెడులో ఆనందాన్ని కోరుకుంటాడంట. చెడులో ఆనందాన్ని. చాలా మంది చూడండి, ఏదైనా గొడవలు వచ్చినప్పుడు పిల్లకాడ వాళ్ళు ఎందులో ఆనందం కోరుకుంటారు తెలుసా? ఆ పక్కన ఉండకుండా ఏమి చేయదు, దాన్ని బాగా కొడతారు పోయి, అందులో ఆనందాన్ని కోరుకుంటారు. ఆ పక్కన ఉన్న వస్తువులు ఏమి చేయవు, వాటిని ఎడగ కొడతారు, వాటిని ఆనందాన్ని ఎదుర్కొంటారు. ఎదుటి వాడిని హింసించే విషయంలో ఆనందాన్ని కోరుకుంటారు. అంటే బుద్ధిహీనత యొక్క లక్ష్యం ఏంటంటే చెడులో ఆనందాన్ని కోరుకుంటారు.
చాలామంది నేను బండి ఎక్కితే 150 స్పీడ్ తక్కువ పోనరా అంటారు. అదేమన్నా గొప్ప కార్యమా? గొప్ప పని అది. 150 స్పీడ్ మీద తోలటం బండి అనేది. తేడా పడిందంటే కుటుంబానికి దిక్కు దివానా ఉండదు. ఏ స్థితిలో పోయితే తెలియదు కుటుంబం. నేను కారు ఎక్కానంటే 100 స్పీడ్ కంటే తక్కువ పోనంటారు. అదేమన్నా గొప్ప పనా? ఇంకొకళ్ళు మద్యం అలవాటు ఉన్నోళ్ళు నేను బాటిల్ ఎక్తానంటే ఆఫ్ కాదురా ఫుల్ తాగుతారు. నేను అయ్యాను గొప్ప గొప్ప పనులు అయ్యావన్నా. అరే నేను బజారుకు ఒకళ్ళరా అంటే మన ఎంత ఎదలో మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళకి ఏమీ లేదు అలాంటివన్నీ. అంటే మనం ఎంత పనికి మాలనో, మనం ఎంత బలహీనులమో, ఎంత మూడులమో మనకు వాళ్ళు చెప్పుకుంటున్నాం మనం వెళ్ళి. కాబట్టి చాలామంది కూడా బుద్ధిహీనత కలిగిన చాలామంది ఏమి చూస్తారంటే చెడులో ఆనందాన్ని కోరుకుంటా ఉంటారు అన్ని కార్యాల్లో కూడా. కాబట్టి అది బుద్ధిహీనత ఒక లక్షణం. అది ఇందులోనే చాలా ఈ కోణంలో చాలా వీడియోస్ వస్తానే ఉన్నాయి. ఒక తండ్రి ఒక 20 లక్షలు సంపాదించాడంట కుమారుడు. తండ్రి 20 లక్షలు సంపాదించి తండ్రి ఈ ఫోన్పే లావాదేవీలు మొత్తం కొడుకులు చెప్పకుండా ఉండరుగా, కొడుకులకు చెప్పారు మొత్తం. అంటే తన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, యూపీఐ పిన్ నెంబర్లు అవన్నీ ఫోన్పే నెంబర్లు మొత్తం చెప్పాడు. తన అకౌంట్ ఒక 20 lakhs ఉంది, 20 లక్షలు ఉన్నాయి. అది రూపాయలు మధ్యతరగతి కుటుంబీకులకి 20 లక్షలు సంపాదించాలంటే చాలా టైం పట్టింది. 20 లక్షలు పోగేయాలంటే కనీసం 20 సంవత్సరాలు పట్టింది. ఏది ఒక మధ్యతరగతి కుటుంబం సాదాసీదాగా నెలకు ఒక 20,000 30,000 సంపాదించే వాళ్ళకి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడితే కానీ 20 లక్షలు మనం పోగేయలేము, దాపెట్టలేము. అలాంటి స్థితిలో ఆయన మధ్యతరగతి కుటుంబంలో ఉన్న పెరిగినటువంటి ఒక తండ్రి అంట 20 లక్షలు సంపాదించుకొని ఆ యూపీఐ డీటెయిల్స్ మొత్తం కూడా కుమారుడికి ఇచ్చేవాడు. తను ఎవరైనా ట్రాన్స్ఫర్ చేయాలన్న డబ్బులు తను చూసుకుంటూ ఉండేవాడు. ఐపీఎల్ సీజన్ వచ్చి ఏం చేసిందంటే కుమారుని ఒక్క రోజులోనే తన అకౌంట్లో ఉన్న 20 లక్షలు పెట్టి కాసిందంట. ఒక్క రోజులోనే ఒక్క మ్యాచ్కి తను 20 సంవత్సరాలు కష్టపడి కూడగట్టుకున్న డబ్బులు మొత్తం 20 లక్షలు ఒకే రోజులో పోయగొట్టిండు. ఆ విషయాన్ని తట్టుకోలేక తండ్రి ఊరేసుకొని చనిపోయాడు. అంటే అటువంటి పిల్లలు కూడా ఉన్నారు. అటువంటి అంటే క్రమశిక్షణలో పెరిగినటువంటి కుమారులు కూడా ఉన్నారు. మరి ఎన్నాళ్ళు పట్టింది మళ్ళీ దాన్ని ఆ కోడేసుకోవడానికి, ఆ అమౌంట్ మొత్తం కోడేసుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది ఒక మధ్యతరగతి కుటుంబీకుడికి. కాబట్టి వాడు ఏం చేస్తాడు, చెడులో ఆనందాన్ని కోరుకుంటుండో. అంటే దాన్ని కూడా తను ఎలా చెప్పుకుంటే తెలుసా భవిష్యత్తులో, రే నీకేం తెలుసురా, నేను 20 లక్షలు బాగొట్టుకున్నాను, నువ్వు బాగొట్టుకుంది, నువ్వు 15 బాగొట్టుకుంది. అంటే చెడులో కూడా ఆనందం. అంతేగాని దానివల్ల నష్టపోయిన నష్టాన్ని మనం గమనించుకోలేము. మనం ఎంత కోల్పోయామో గమనించుకోలేము. మన క్యారెక్టర్ ఎంత దిగజారిపోయిందో మనం తెలుసుకుని దాన్ని అందులో కూడా మనం కాళ్ళని ఎగరేసుకుంటాం. కాబట్టి బుద్ధిహీనత యొక్క లక్షణం ఏంటంటే చెడులో ఆనందాన్ని కోరుకునేది. చెడ్డదానికి మనం చాలా దూరంగా ఉండాలి. ఎందుకంటే చెడ్డదాన్ని చూసి అమ్మో ఇది చెడ్డదాన్ని వస్తే బాగానే ఉంటుంది మన పరుగు. నువ్వు చెడ్డదాని వైపు చూసి దానికి ఆకర్షితులు అయ్యావనుకో నీ ఫేస్ మళ్ళీ తిప్పుకోలేవు, చాలా కష్టం. ఒక చెడ్డదానికి అలవాటు పడి మనం మరలా దాని వైపు తిరిగి మరులు కొరుకుకోవడం అనేది చాలా కష్టం. చెడ్డదాన్ని చూసాం, చూస్తే తప్పేముందని అనుకుంటాం. కొన్నాళ్ళు గడిచిద్ది, చేస్తే తప్పేంటి అనిపించింది. కొన్నాళ్ళు గడిచిద్ది, అందరూ చేయట్లేదా అనిపించింది. అంటే ఈ స్టేజ్ మొదలయ్యి మనం ఆ స్టేజ్కి వెళ్తాం. కాబట్టి ఎక్కడైతే మన చెడు తలంపులు వచ్చినాయి ఆడే మనం మెడిసిన్ ఇవ్వగలిగితే మనం ఆ ముందు స్థాయికి వెళ్ళాం. దేవుని దృష్టిలో దేవుని ఎదుట మన దోషులుగా నిలబడం, అపరాధులుగా ఎంచబడం. కాబట్టి చెడుకి చాలా దూరంగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. చెడు అలవాట్లకి, చెడు వ్యసనాలకి, చెడు పనులకి. కాబట్టి చెడులో ఆనందాన్ని కోరుకోవటం ఎవరి లక్షణం? అది బుద్ధిహీనుడి యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి మనం ఆ లక్షణాన్ని కలిగి ఉండకూడదు. ఇంకో లక్షణం కూడా చూసుకుందాం. 2 లక్షణాలు ఉన్నాయి కూడా చూసుకుందాం. 7వది తిరుగుబాటుతనం కలిగి ఉంటారు. తిరుగుబాటుతనం కలిగి ఉంటారు. ఇది వచ్చేసరికి ప్రసంగి 7:4. ఇంకొక బుద్ధిహీనత లక్షణం ఏంటంటే తిరుగుబాటుతనం కలిగి ఉంటారంట. చదవండి ప్రసంగి అక్క కీర్తన 107:17. కీర్తనలో 107:17.
బుద్ధిహీనులు హ్మ్. తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దుష్ట ప్రవర్తన చేత దోషము చేతను హ్మ్. బాధ తెచ్చుకుంటారు. ఆ, దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత బాధ తెచ్చుకుంటారు. దుష్ట ప్రవర్తన చేత బాధ తెచ్చుకుంటారు. మనం దారి పోతున్నాం, బండి వేసుకొని నడుచుకుంటాను పోతున్నాం. సరే దాన్నే పోతున్నాం, బండి వేసుకొని మామూలుగా పోతా గబాన్ ఎవరో ఒక వ్యక్తి దగ్గాడో లేకపోతే గబాన్ ఊసాడు, ఒక 2 తువ్వలు మన మీద బండి, మన విశ్వాసులు మన మీద బండి. ఆ క్షణాన మనం ఏ లక్షణాన్ని కలిగి ఉండాలి అంటే చూసి అరే అయ్యా చూడకబడిందిలే అన్నాడు అనుకో, సరే బాబా ఏమన్నా తుడుచుకొని పోతే బాగానే ఉండిద్ది. మంచి ప్రవర్తన. అలా తుడుచుకొని పోకుండా అరే ఎవడరా నువ్వు నా మీద వస్తావు అన్నావు అనుకో, వాడు మూర్ఖుడు అయిందనుకో, వాడేమంటాడు ఏదైనా వాడు అని చెప్పి కాలర్ పట్టుకుంటాడు. మనం వాడికి ఎదురుగా పోరాడాలని మనం కాలర్ పట్టుకున్నాం అనుకోండి, ఇంకా మూర్ఖుడు మన మీద దెబ్బేస్తాడు. అదేమైపోయింది కొట్లాట. మనం వెళ్ళే పని సఫర్ అవ్వాలి, ఆత్మీయంగా సఫర్ అవ్వాల్సి వచ్చింది, భౌతికంగా సఫర్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ అంతటితో పాదు అంటే తిరుగుబాటుతనం అనేది ఉండకూడదు. దుష్ట ప్రవర్తన చేత బాధను తెచ్చుకోకూడదు. మనం భార్యాభర్తల యొక్క సంసారంలో కూడా, భార్యాభర్తల యొక్క విధానాల్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఎప్పుడు అంటే ఈ మూలకి అది అంతులేని అనమాట. ఈ భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు అంతులేని. మనం ఈ మూలకి వెళ్తే ఈ మూల పోతానే ఉంటాయి, ఈ మూల వెళ్తే ఈ మూల పోతానే ఉంటాయి. ఎక్కడ దానికి ఒక బౌండరీ లైన్ అనేది ఏమి ఉండదు, ఏదో సమస్యలు ఉంటానే ఉంటాయి. అంటే దుష్ట ప్రవర్తన చేత ఇటువంటి బాధ కలిగింది అనేది. అయితే స్త్రీ బలహీనమనే ఘటమని ఎరిగి మనం జాగ్రత్తతో మీరు కాపురం చేయడానికి వాక్యం చెబుతుంది కదా. ఇతనంట తన భార్యకు ఒక కోరిక మిగిలిపోయింది హృదయంలో, ఏమన్నా నేను అక్కడ తీసుకెళ్ళండి, ఇక్కడ తీసుకెళ్ళండి, నన్ను ఆ షాపింగ్ తీసుకెళ్ళండి, ఈ షాపింగ్ తీసుకెళ్ళండి అని భార్య తన భర్తను అడిగినప్పుడు తను ఏదో ఒక మైండ్లో ఆఫీసులో పై వాళ్ళు పెట్టి ఒత్తిడి వల్ల కానీ, లేకపోతే ఇంకొక 10 రోజులు రాబోయే ఈఎంఐల వల్ల కానీ, సమస్యల వల్ల ఏదైనా సరే ఏదో ఒక ఒత్తిడిలో ఏమన్నాడంటే ఇప్పుడు కాదులే ఈసారి అని చెప్పేసి కొద్దిగా గట్టిగా గదివి వెళ్ళాడండి ఇంటి బయటికి. ఇప్పుడు కాదులని చెప్పి గట్టిగా గదివి బయటికి వెళ్ళిపోయాడు. సరే తను వెళ్ళిపోయారే, నేను ఎవరి మీద గొప్ప నా భార్య మీద చూపించానే, అనవసరం తొందరపడ్డ పాపం మంచిది ఆ పిల్ల అనుకొని తను రియలైజ్ అవుతున్నాడు అని ఒక మాట అయితే అని బయటికి వెళ్ళిపోయాడు. తన హృదయంలో రిలీజ్ అయిపోయి అరే తప్ప నన్ను సరేలే సార్ చిన్నగా తీసుకెళ్తాలే అనుకొని ఆఫీస్ అయిపోయింది, ముగించుకుని ఇంటికి వచ్చాడు. బ్యాగ్ అక్కడ పెట్టి మా కాఫీ అనగానే చక్కగా కాఫీ అయితే పెట్టింది, చేతిలో పెట్టింది. అయితే కొంతసేపు ఆ కాఫీ అయిపోయే లోపు నువ్వు అడగకుండానే చెప్పేవాడు విషయం, ఎందుకు తొందరపడ్డాడనేది. ఇతను తాగబోయే సమయానికి పొద్దున్న నన్ను ఎందుకన్నా అని అడిగింది. వెంటనే ఇతనేమనుకుంటున్నాడు, అరే నేను బయటికి పోయిన గడప దాటిన క్షణం నేను మర్చిపోయానే, నా భార్యని బాధ పెట్టాను, సరేలే సాయంత్రం సమాధానం పడతాను అంతో అని నేను గడప దాటగా నేను మర్చిపోయానే. ఈఎంఐ ఏంది ఇలానే ఆలోచిస్తా ఉంది, పొద్దు నుంచి ఇప్పుడు దాకా ఇలానే ఆలోచిస్తుందా అన్న భర్తకి కాఫీ తాగుతున్నప్పుడు ఏం తాగుతున్నట్టు ఫీలింగ్ ఉండిద్ది, అది కాఫీలా కాదు విషంలా కనబడుతుంది అది. అంటే చూడండి దుష్ట ప్రవర్తన చేత అంట మనం బాధ తెచ్చుకుంటాం. ఏముంది సరే ఎప్పుడు కోపడ్డ వ్యక్తి నా భర్త కోపడ్డాడు అనుకుంటే తప్పే ఉంది అందులో. ఎందుని బట్టి కోపడ్డాడు, ఎన్నో సమస్యలు ఉంటాయి. పురుషుడు నాకు ఎన్నో బాధలు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి. ఈఎంఐలు, డోకరాలు, ఇంటి రెంట్లు, అయ్యని ఆస్కామ్ని, పిల్లల చదువులు చాలా ఉంటాయి. వీటన్నిటి ప్రజల వల్ల, ఒత్తిడుల వల్ల తొందరపడి మాట అనే పరిస్థితులు ఉంటాయి, ఒక్కొక్కసారి ఉంటాయి. ఆ పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోకపోతే భార్యలుగా మనం ఏం అర్థం చేసుకున్నాడు భర్తల్ని. కాబట్టి సరే పురుషులు కూడా ఏమనాలంటే అలాంటి విషయాల్లో నన్ను ఆడకు తీసుకెళ్ళినప్పుడు సరేలే ఈ మంత్ డబ్బులు అడ్జస్ట్మెంట్ కాలేలే వచ్చే నెల తీసుకెళ్తానంటే బాగానే ఉండిద్ది. మీ బాబు నాకు ఎంత కట్టం ఇచ్చాడంటే బాగుండిద్దా, నువ్వు ఎంత తెచ్చావంటే బాగుండిద్దా, బాగుండదు. కాబట్టి పురుషులు ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి, స్త్రీలు ఆ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. తిరుగుబాటుతనం ఎక్కడైతే ఉండదో అక్కడ వాళ్ళు జ్ఞానులుగా పిలువబడతారు. తిరుగుబాటుతనం ఉందనుకో అది బుద్ధిహీనత యొక్క లక్షణం అన్నమాట. కాబట్టి ఇళ్ళలో తిరుగుబాటుతనం ఉండకూడదు, దుష్ట ప్రవర్తన చేత మనం బాధను తెచ్చుకోకూడదు. కాబట్టి ఎలా ఉన్నాం అనేది మనం ఆలోచించుకుందాం. పిలుపని సమయం చూడండి సార్ 45 సార్ ఒక్క మాట చూసుకొని ముగించుకుందాం. ఇంకా ప్రసంగి 8:10 చూడండి. చివరిగా మనల్ని ఏం చేసిందంటే బుద్ధిహీనత నాశనం వైపు నడిపించింది. ప్రసంగి 10:8 అన్న 10:8 అన్న
త్రవ్వినవాడు హ్మ్. దానిలో పడును. రొవ్వి త్రవ్విన వాడు దానిలోనే పడును. ఇది చదవక బుద్ధిహీనత ఏం చేసిద్దంటే నాశనం వైపు నడిపించింది. మనం ఎవరు నాశనం అయిపోవాలని కోరుకుంటామో అదే నాశనం ఎవరికి వచ్చింది, మనకు వచ్చింది. ఇద్దరు స్నేహితులు అంట, ఇద్దరు కలిసి చిన్నప్పటి నుంచి బాగానే చదువుకున్నారు, ఇద్దరు అన్ని విషయాల్లో బాగానే చదువుకున్నారు. ఏమో తన లక్ ఫ్యాక్టర్ బాగుంది, ఒక వ్యక్తి యొక్క జీవితం చాలా బాగుంది, మంచి జాబ్ వచ్చింది, నెలకి 1,00,000 శాలరీ సంపాదిస్తున్నాడు. తనతో పాటు ఉన్నట్టు స్నేహితుడు ఏంటి, తను లేదు, ఆ స్థితి లేదు అతనికి. లేకపోయేసరికి తన యొక్క నాశనం కోరాలని, తన స్నేహితుడి యొక్క నాశనం కోరాలని సెలవులకి దసరా సెలవులకు వస్తారు ఇళ్ళకి, చక్కగా బయటికి పోదాం పారని చెప్పి బండి వేసుకొని వెళ్తానా లారీ వెళ్ళింది కదా పక్కన, ఆ లారీకి నెట్టేద్దాం అనుకున్నాడు బండిని. ఇద్దరు తీసుకెళ్ళి తనని బండి కింద పెట్టి చంపేయాలనే కోణంతో ఆలోచించాడు ఆ వ్యక్తి. అయితే ఏమైందంటే దేవుడు యొక్క కృప ఏమో కానీ ఇతను చంపాలన్న కుర్రోడు ఏమయ్యాడు, బండి లారీ ముందుకు తీసుకెళ్ళగానే తను చంపే అవతలకు పడ్డాడు. ఆ బండి కింద ఎవరైతే తను చంపాలనుకున్నారో అతని యొక్క కాళ్ళు ఇరిగిపోయినాయి. ఇది కూడా తను చెప్పింది, నా స్నేహితుని యొక్క నష్టాన్ని నేను కోరుకున్నాను, దేవుడు నాకు ఆ స్థితి ఇచ్చాడు. విచిత్రం ఏందో తెలుసా, ఆ స్నేహితుడే తన ఆరోగ్యానికి డబ్బులు ఇచ్చాడంట, సహాయం చేశాడంట. అది జ్ఞానం యొక్క లక్షణం అన్నమాట అది. కాబట్టి బుద్ధిహీనత ఎలా ఉండిద్దంటే ఎప్పుడు ఒక నాశనాన్ని కోరుకునేది. వాడి నాశనం అయిపోతే బాగుండే, ఒకటి యొక్క ఎదుగుదలను ఓర్చుకోలేరు. బుద్ధిహీనులు ఎదుగుదలను ఓర్చుకోలేరు, ఆర్థికంగా ఎదుగుతున్నా ఓర్చుకోలేరు, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నా ఓర్చుకోలేరు, కుటుంబం కలకలాడుతున్నా ఓర్చుకోలేరు, ఏది ఓర్చుకోలేరు. కానీ అది బుద్ధిహీనత లక్షణం. జ్ఞానం అలా ఉండకూడదు. స్నేహితులు ఎదుగుతుంటే ఆనందపడాలి, కుటుంబీకులు ఎదుగుతుంటే ఆనందపడాలి, అన్న ఎదుగుతుంటే తమ్ముడు ఆనందపడాలి, తమ్ముడు ఎదుగుతుంటే అన్న ఆనందపడాలి, సంఘం ఎదుగుతుంటే సహోదరులు ఆనందపడాలి. అంతేగాని ఇతని యొక్క నాశనాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. ఇతని నాశనాన్ని కోరుకునేది ఎవరంటే బుద్ధిహీనులు. మనం ఎవరు బుద్ధిహీనులువా జ్ఞానులువా? జ్ఞానులు. కాబట్టి ఇవన్నీ కూడా బుద్ధిహీనత యొక్క లక్షణాలు అన్నమాట. చివరికి హెచ్చరిక మాట ఒకటి చూసుకుందాం మనం. హెచ్చరిక మాట పౌలు గారు చెప్పిన మాట, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం హెచ్చరిక మాట ఒకటే. అంటే ఈ పాఠం నుంచి మనం ఏం నేర్చుకుందాం అనేది హెచ్చరిక మాట చూసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 14 వచనం, 15-14 అందరూ చూడండి. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారు ఏమన్నారంటే, మీరు మంచివారు, ఎవరైతే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు సంఘంలోనికి ప్రవేశించారో, క్రీస్తు సంఘంలో కొనసాగుతున్నారో, మీ అందరూ కూడా ఎవరు? మీ అందరూ కూడా మంచివారు. చదవక దాని తర్వాత ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారు. సంఘంలోనే మనం ఒకరికి ఒకరు బుద్ధి చెప్పే సమర్థులై ఉన్నారు, కానీ బయట వాళ్ళు వచ్చి మనకు బుద్ధి చెప్పకూడదు. బయట వాళ్ళు వచ్చి బుద్ధి చెప్పారంటే మనం ఎక్కడున్నా బుద్ధిహీనులుగానే ఉన్నాం. కాబట్టి మనం క్రైస్తవులుగా కొనసాగుతున్న అందరం కూడా మంచి వాళ్ళం, ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే వారిలాగా ఉన్నాం, కానీ ఇతరుల చేత మనం బుద్ధి చెప్పించుకునే వారిలాగా ఉండకూడదని భావిస్తూ సంఘాన్ని హెచ్చరిస్తూ మరి ఇటు అవకాశాన్ని ఇచ్చిన సంఘానికి, స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు.